అవసరం లేదా? ఫస్ట్ టూ ఫాస్ట్ అయిపోతా ఒకసారి. జీ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రభు సన్నిధికి ఆహ్వానిస్తున్నాం. అందరూ బాగున్నారా? ఆమేన్, హల్లెలూయా. 121 కీర్తన 1-2 వచనాలు చదువుతాను, జాగ్రత్తగానండి. ప్రజలాడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తించినాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన. యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశం సృజించినవాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఇతను సాధారణమైన భక్తుడు రాసిన కీర్తన కాదు ఇది. అందరూ దావీదు రాశాడో లేదో తెలియదు, ఎవరికి తెలియదు. ఈ కీర్తన భక్తుడు రాశాడు. భక్తుడు చేసిన పొరపాటు చెప్తున్నాడు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. భక్తులు పొరపాటు చేస్తారంటే చేయవచ్చు. దేవుని ఆత్మకు లోబర్చుకోకపోతే, పాస్టర్ గారు నన్ను మనకు పోయిన వారం వాక్యం చెప్పినట్టుగా, మనం దేవుని ఆత్మకు లోబర్చుకోకపోతే మనము తప్పులు చేయడానికి అవకాశం ఉంది. ఇతడు కొండల తట్టు చూస్తున్నాడు కానీ దేవుని వైపు చూడక నేను పొరపాటు చేస్తాను, నేను చేసినట్లు మీరు చేయొద్దని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి యెహోవా మాత్రమే చేయగలడు, కార్యం చేయగలడని తెలుసు. 2వ వచనం చెప్తున్నాడు, యెహోవానే నాకు సహాయం కలుగును, కానీ నేను కొండల తట్టు చూశాను, నేను చేసినట్టుగా మీరు చేయొద్దు అని మనకి బోధిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన సహాయము దేవుడి నుంచి కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన సర్వశక్తివంతుడైన దేవుడని మనము కూడా తెలుసుకొని మనం జీవించాలని ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాలి. ఇంకా ఈ కీర్తన యాత్ర కీర్తన అని మనకి పైన రాయబడింది. యాత్ర కీర్తన అంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా యెరూషలేము ప్రయాణంలో ఉన్నాం. ఆమేన్, ఆయనని ఎదుర్కోవడానికి మనం ప్రయాణం చేస్తున్న మన జీవిత ప్రయాణంలో ఉన్నాము, ప్రభుని ఎదుర్కోవడానికి. ఆమేన్, దానికి తగినట్టుగా మనం జీవించాలంటే మనం సంపూర్ణంగా ఆయనపై ఆధారపడి జీవించాలని మనకు వాక్యం ద్వారా దేవుడు నేర్పిస్తున్నాడు. ఆయన నమ్ముకున్నామా మనకు సహాయం దొరుకుతుంది అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా అని చెబుతుంది. ఈ కాలం ఆయన వైపు చూస్తూ, మన సహాయం వైపు మనం చూస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన గొప్ప చేద్దాం. అందరూ లేచి నిలబడి మన హృదయాలను ఆయనతో సమ్మతపరుచుకొని దేవుని సన్నిధిలో ప్రవేశిద్దాం. హల్లెలూయా. సహోదరులు శశి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం దేవుని స్తుతించి ఆరాధించి గొప్ప చేద్దాం. తరలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం, స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, స్తోత్రం నాయన, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతికి పాత్రుడు నాయన, స్తోత్రార్హుడు తండ్రి, గొప్ప దేవుడు నాయన, మహిమోన్నతుడు యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిసిన మహిమగల రాజా, నీకు వందనాలు నాయన, స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిసిన వెలుగు నాయన. గడిచిన నాయన కాలం అంతా మీ దయరేఖల కింద కాచి దాచి భద్రపరిచి అయ్యా, మీరు మాకు అనుగ్రహించినటువంటి నూతన దినాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడానికి వందనాలు నాయన. మేము చేసిన ప్రతి పాటలు మీరు తోడైండి నడిపించారు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడానికి వందనాలు. ఉదయకాల సమయంలో అయా ఇటు విధంగా నేను స్తుతించడానికి, గణపరచడానికి నాయన మీరు మాకు అనుగ్రహించినటువంటి నాయన గొప్ప భాగ్యాన్ని బట్టి, అయా తరుణాన్ని బట్టి నీకు వందనాలు అయా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనేక మందికి నాయన నన్నిటి సమయం లేదు నాయన, నన్నిటి తరుణం లేదు రాజా, నీకు వందనాలు. మీరు మా జీవితాల్లో మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి నీకు వందనాలు అయా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా నాన్న గొప్ప దేవుడా నీకు వందనాలు అయా. నీ వైపు చూచుచు నాయన నీ అందు నాయన నమ్మకత్వంతో నేను ముందుకు నడిచిపోయి సాగిపోయే వారికి మమ్మల్ని ఒక్కొక్కరి మీరు ఉంచవలసి నడుచున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఈ విధంగా నేను స్తుతించే భాగ్యాన్ని మరొకసారి మీరు మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నేను స్తుతించి నేను గణపరచబోచున్నది మీ సహాయత మాకు అనుగ్రహించిన దేవా నీకు వందనాలు. నేను స్థుతిలో మీరున్న తండ్రి నీకు వందనాలు. నేను ఆరాధనలో మీరున్న దేవా నీకు వందనాలు. ఒక్కొక్కరు నేను ఆత్మతోను సత్యముతో నిన్ను ఆరాధించు, నిన్ను గణపరిచే వరకు మమ్మల్ని ఉంచవలసి ఉండొచ్చున్నాం. గొప్ప దేవుడు నీకు వందనాలు. నేను ఆత్మ నడిపి మీరు మాకు దాయిచ్చిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా నీకు వందనాలు నాయన. కుడుకు చుట్టూ నిన్ను కంచుని కాపుదలించిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఎక్కడ తొందరపాటు లేకుండా మీ సహాయాన్ని గ్రహించిన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
అలాగే నీ దాసుని నిలబెట్టుకుని నాయన నాకును మాకును కావలసినటువంటి నాయన నీ మాటలు మీరు వినిపించవలసిన నడుచున్నాను. గొప్ప దేవుడానికి నాయన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న రజనికి వందనాలు. ఇంకను రానన్నటువంటి నన్ను ప్రిబిడ్డలు నాయన త్వరపెట్టి నన్ను సరికి తోడుకు రావలసిన నడుచున్నాను. గొప్ప దేవుడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న మెట్టుకు నాయన గుడికి నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. అన్ని విషయాల్లో నాయన మీరే మీ తోడు మీ సాతానికి నడిపిస్తారని ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రస్థానాన్ని బట్టి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా. ఆయన నామమునకు సాటిగా ఏ కొండ రాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామమును స్తుతిద్దాం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాధారణ శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాధారణ శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. ఆమేన్. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. యేసు నామం, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. నీ దేవుని మహిమపరచు. ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలను తొలగించును అభిషిక్తుడగు క్రీస్తు నామము. సమస్త బాధలను తొలగించును అభిషిక్తుడగు క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. సాతానుపై అధికారమిచ్చెను శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చెను శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహంపై జయమునిచ్చును జయ
జయశీలుడైన యేసు నామము శత్రు సమూహంపై జయమునిచ్చును. జయశీలుడైన యేసు నామము, యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసనా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసనా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇంకను ప్రభును స్తుతిందాం. ఆయన జ్యోతిర్మయుడు. ఆమేన్. హల్లెలూయా. మన దేవునికి స్తుతిందాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపించావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపించావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా ఆయనను చూస్తూ నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా. త్రియేక దేవా ఆది సంభూతుడా నేను నేనేమని ఆరాధించేదా. త్రియేక దేవా ఆది సంభూతుడా నేను నేనేమని ఆరాధించేదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నీకే దేవా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి
హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ మన దేవునికే కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించేదాను. ఆమేన్, హల్లెలూయా. అవి దినాలు ఎటువంటి దినాలైనా నా జీవితంలో సంతోషమన్నా దుఃఖమన్నా, ఆమేన్, హల్లెలూయా, మనం ప్రభువునే స్తుతించాలి. ఆమేన్, హల్లెలూయా. అంతా నా మేలుకే నా ప్రభు చేస్తున్నాడు, ఆయన స్తుతిద్దాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. ఎల్లప్పుడూ యెహోవాను పాడదాం, స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను, స్తుతించుట మానను, ఆరాధనాపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నామే చెప్పలే యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తము ఆరాధన. ఏ స్థితిలో కూడా పరిస్థితుల అనుకూలంగా కాకపోయినా సరే స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారి కనుమరుగైనా, ఊపిరి బరువైనా, గుండెలే పగిలినా. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారి కనుమరుగైనా, ఊపిరి బరువైనా, గుండెలే పగిలినా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలు. అవునండి, నమ్మండి, నిజంగా నీ మేలు చేసే దేవుడే, ఆయన కీడు తలచే దేవుడు కాదు నీ కొరకు. ఆమేన్. చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, మనసారా నే ఆరాధన ఆపను, నే స్తుతించుట మానను, నే స్తుతించుట మానను. మరోసారి పడదాం. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను, స్తుతించుట మానను, ఆరాధనాపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. హల్లెలూయా, హల్లెలూయా. అదే ధ్యానంతో ప్రభుని ఆరాధన. రెండు చేతులను వైపు చాచి, నా ఆధారం నీవే ప్రభా, నేను నా బలము నీవేనైనా, నా దిక్కు నీవేనయ్యా. ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూస్తావా? ఈ ఉదయకాలం ఆయన వైపు చూస్తావా? దేవుడు నిన్ను పైకెత్తుతాడు, దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆయన వైపు చూడు. రెండు చేతులు ఆయన వైపు చాచి, ప్రభా నీవేనా ఆధారమైన ఆయన వైపు చూడు. దేవాని
దేవాని నామం బలమైనది నీ నామం అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం స్తుతియంతును నీ నామం ఘనపరతును నీ నామం అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం ఆశ్రయదుర్గం నీ నామం నా కొండ నా కోట ఆశ్రయదుర్గం నీ నామం నా కొండ నా కోట స్తుతియంతును నీ నామం ఘనపరతును నీ నామం స్తుతియంతును నీ నామం ఘనపరతును నీ నామం అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం హల్లెలూయా 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 సర్వోన్నతుడా నీవే నీవే మా బలము హల్లెలూయా నీ సన్నిధి ప్రభువా నీ సన్నిధి అది ఎంతో పరిశుద్ధము నీ సన్నిధి నీ స్వరము ప్రభువా నీ స్వరము అది ఎంతో పరిశుద్ధము నీ స్వరము నీ సన్నిధిలో నిలచుండే నిన్నారాధింతును
ప్రియమైనది నీ స్వరము, నీ సన్నిధిలో మోకరించి నిన్నారాధింతు ప్రభు నిరతం, నీ సన్నిధిలో మోకరించి నిన్నారాధింతు ప్రభు నిరతం, నీ సన్నిధి ప్రభువా నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది నీ సన్నిధి, నీ స్వరము ప్రభువా నీ స్వరము నాకెంతో ప్రియమైనది నీ స్వరము, నాకెంతో ప్రియమైనది నీ స్వరము. అయ్యా ఓ హల్లెలూయా హల్లెలూయా అయ్యా నీకు స్తోత్రం మా బలమా. అందరూ ప్రభుని ఆరాధిద్దాం, మన దుర్గమైన దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ సన్నిధి కావాలి, నీ సన్నిధిలోనే మేము నిలుచుండుటకు సహాయం చేయమని నాయనా. నిత్యము నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుము నాయనా. నీ ఆత్మాభిషేకములో మమ్మల్ని నడిపించు తండ్రి. హల్లెలూయా. ఆయన ఆరాధిద్దాం, ప్రభుని ఆరాధించండి, మనసారా ఆరాధించు, ఆయనను ప్రేమించు. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణంతోనే కలసి నా ప్రాణమానే నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు. నా ప్రాణమైన నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణంతోనే కలసి నా ప్రాణమానే నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు. లోకమంతా మాయనయా, నీ ప్రేమయే నాకు చాలునయా. లోకమంతా మాయనయా, నీ ప్రేమయే నాకు చాలునయా. నీ నామం స్తుతించెదను యేసయ్యా, నా జీవితమంతయు. రాజా నీ నామం స్తుతించెదను యేసయ్యా, నా జీవితమంతయు. రాజా నా
ఆయననే కోరుకోనండి. నీవే నాకు కావాలి ప్రభా, నాలో నివసించాలి ప్రభా, అనుదినము నన్ను నడిపించాలి ప్రభా, నాతో ఉండాలి, నా గృహంలో ఉండాలి ప్రభా, అనుదినమును నన్ను నడిపించి ప్రభా అని దేవుని వేడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రభు వైపు చూడండి. నిశ్చయంగా ప్రభుని ఎదుటే ఉన్నాడు, ఆయన వైపు చూడు. హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రాణమా నిన్నే సేవింతుము, మా ప్రాణమా నిన్నే స్తుతింతుము రాజా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ జీవితానికి ఆయనకు అర్పించు, ఆయన అధికారానికి అప్పగించుకో. ఓ రీల్ బరల సందరే రీదరల సంద కరూరి రేణిమా నైరియల శిఖలరే కవి నిన్నే స్తుతింతు, మా బలమా నీపై ఆధారపడుతూ మమ్మల్ని నడిపించిన ఆయన మా చేయి పట్టుకో తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందనాలు, ప్రేమామయడానికి వందనాలు అయ్యా. ఉదయకాలము తండ్రి నైనా నీ వైపు చూస్తున్నామయ్యా, నీ వైపు చూస్తున్నాము తండ్రి నైనా సిలువుపై మా కొరకు వేయాలండి యేసయ్యా. నైనా ఆ సిలువే మా బలము నైనా, నీకు స్తోత్రాలు నైనా. ఆ సిలువే మమ్మల్ని దాచేది నైనా, నీకు స్తోత్రాలు ప్రభా. నైనా మమ్మల్ని దాచిన తండ్రి నీకు స్తోత్రము. ఆ సిలువ చాటును మమ్మల్ని దాస్తున్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాస్తుతులు చెల్లిస్తున్నాం నైనా. మేము కాదురా ప్రభా, నీ సిలువే మా జీవితంలో కనబడినట్లు కృప చూపించండి అయ్యా తండ్రి. నా ప్రభు నీ నామకు మహిమ తెచ్చుకో ప్రభా. మా బ్రతుకులు నా ప్రభు నిత్యం నీకు మహిమ తెచ్చే పాత్రలుగా ఉండడానికి కృప చూపించమని అడుగుతున్నాను నాయన. నీకు వందనాలు, స్తోత్రాస్తుతులు చెల్లిస్తూ ఈ సంఘం నీ చేతికి అప్పగిస్తూ నాయన ఈ సమయం నీ దాసుని తరపు నిలబడబోచుండగా ఏడంతల ఆత్మ బలము చేత నీ దాసుని నింపి సూటిగా తేటగా మాతో మాట్లాడమని అడుగుతున్నాను. నీ మాటలను పట్టుకునే నా ప్రభా తండ్రి నాయన శక్తిని మాకు దయచేయి ప్రభా. నీ మాటలు పట్టుకొని దాని ప్రకారం జీవించే నా ప్రభా తండ్రి భాగ్యం మీరు మాకు దయచేయమని నీకే మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ నిన్ను కీర్తిస్తూ కొనియాడుచు యేసయ్య పరిశుద్ధ నామంలో ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ప్రభు నామం కనపడదాం. హల్లెలూయా. మన మధ్యన ఉన్న మన యేసయ్యకు వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చెప్తారా బిగ్గరగా? హల్లెలూయా. బిగ్గరగా మీ స్వరం ఎత్తి హల్లెలూయా. పాస్టర్ గారిని చప్పట్లతో ఆహ్వానించుకుందాం. హల్లెలూయా. మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళే ముందు వచ్చే వారము మరి నేషనల్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి. మనకందరికీ సెలవులు ఉన్నాయి. 2వ తారీఖున ఒక ప్రత్యేక మీటింగ్ పెట్టాలని మేము సిద్ధపడుచున్నాం. అది ఇక్కడ కావచ్చు, మన ఇదే యూనియన్ చర్చ్లో ప్రయత్నం చేస్తున్న స్థలం కోసం. కాకపోతే దుబాయ్లో వాయిస్ అనే స్థలం ముందు చేశాము. అక్కడ మార్నింగ్ 9:30 నుంచి మధ్యాహ్నము 2 గంటల వరకు లాంగ్ సెషన్స్, టీచింగ్, మినిస్ట్రీ, మీకు ప్రార్థించుట విషయంలో ముందు చేసిన రీతిగా దాన్ని చేయాలని ఆశిస్తున్నాం. అయితే ప్రత్యేకంగా మనము ఆత్మలో అభిషేకించబడ్డానికి, ఒక నూతనమైనటువంటి మార్పు కోసము మన జీవితంలో మరి ఇంకొక నెలలో మనము నూతన సంవత్సరంలో కూడా ప్రవేశించబోతున్నాం. కాబట్టి సిద్ధపాటు అవడానికి యొక్క ప్రత్యేకమైనటువంటి మీటింగ్ ఉంటుంది. ఈ మీటింగ్ చేస్తే అన్నీ జరిగిపోతాయని కాదు, మీ సిద్ధపాటు చాలా అవసరం. అంటే మీరు ముందు నుంచి ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకుంటూ, వీలైన వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ, మీకు కావాల్సింది, దేవుని దగ్గర కావాల్సింది మీరు కోరుకొనుచు ఆసక్తితో మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యక్రియ చేస్తాడు. కాబట్టి ఈ మీటింగ్ వచ్చి ప్రార్థన చేయండి, మీ కొరకు ప్రార్థన చేసుకోండి. మీ యొక్క ఆత్మను, శరీరంను కూడా సిద్ధపాటు చేసుకున్నట్లయితే
మరి గతసారి దేవుడు ఆశ్చర్యకార్యం చేసిన రీతిగా ఈసారి కూడా చేస్తాడు. మేము దీనికోసం సిద్ధపడుచున్నాం, మీరు కూడా సిద్ధపడండి. అలాగే గత వారం మరి వాక్యం నేర్చుకున్నాం, సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఆశా నిగ్రహం అనే మాట గురించి నేర్చుకున్నాం. అయితే ఈరోజు ఒక ప్రత్యేక రీతిలో మిమ్మల్ని నడిపించాలని ఆశిస్తున్నాం. ప్రత్యేక రీతిలో అంటే నేను చెప్పే వాక్యము కొంచెం మీకు ముందు ఏంటి వాక్యం అనే ప్రశ్న అలా రావచ్చు. అంటే అర్థం అంటే వాక్య విరోధం కాదు, చెప్పడానికి నాకు కష్టం కావచ్చు. అయితే మీకు ఏం చెప్పాలని ఆశిస్తానంటే, పాత నిబంధన వాక్యం నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాం, పాత నిబంధన నుంచి ఈ కొత్త నిబంధనకు ఉన్నటువంటి ఆ సంబంధము, ఆ తేడాలు మనకు కనబడుతున్నాయి. ఏంటి అసలు దేవుడు మనకి ఏం చేయాలని కోరుచున్నాడు అంటే, కొత్త నిబంధన ప్రజలుగా, దేవుని జనులుగా మనము ఎలాగున ఉండాలి, ఎందుకు పాత నిబంధన మనకు ఇవ్వబడింది, ఆ పాత నిబంధనలో ఉన్న పరిస్థితులు ఏంటంటే, కొన్ని వాక్యాలు కొన్ని చాలా ఉంటాయి, అన్నీ మనం తీసుకోం కాబట్టి కొన్ని విషయాలు చెప్పి మీకు నేర్పించాలని ఆశిస్తున్నాను. ఒక్క మాట ఆఖరికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను కొత్త నిబంధనలో ఉన్నాను, నేను నడవలసిన మార్గము ఇది అని ఒక నిర్ణయానికి మీరు ఆఖరికి రావాలని నేను ఆశిస్తున్నాను. మరి వాక్యం చూసినప్పుడు మలాకి గ్రంథము 3:6లో ఒక మాట ఉంటుంది. ఆ మాటలో దేవుడు మాట్లాడుచున్నాడు. ఆ మాటలో ఒక మాట చెప్తున్నాడు, యెహోవానైన నేను మార్పు లేనివాడను. ఏమంటుంది వాక్యం? యెహోవానైన నేను. అందుకే పాట పాడుతుంటాం, మారనివాడు అనే పాట అనేక రకరకాలుగా అనేక చోట్ల పాట. మారనివాడు అంటే ఆదిలో ఎలాగున్నాడో, మరి ఆది కాండం నుంచి మొదలుకొని మరి కొత్త నిబంధన 2000 సంవత్సరాల క్రితం ఆరంభం వరకు అలాగే ఉన్నాడు. దాని తర్వాత కూడా దేవుడు మారలేదు, మారడు. ఆమేన్. ఇది దీని మాట, నేను మార్పు లేని వాడును కనుక యాకోబు సంతతి వారిని మీరు లయం కాలేదు. ఆ మాటలో అర్థం ఉంది. ఒకవేళ నేను మారిపోయేవాడిని అయితే మీ యొక్క ప్రవర్తన చూసి, మీరు చేసిన విధానం చూసి మీరు ఎప్పుడు నశించిపోవాలి మీరు అంటాడు. ఒకసారి మోషేతో వీళ్ళు ఫినిష్ చేస్తానంటాడు, ఫినిష్ చేసి నీ సంతానాన్ని నేను లేపుతాను అంటాడు. అయితే మోషే చాలా ఏమంటారు, సాత్వికుడు కనుక దేవుని దగ్గర ప్రాధేయపడి ప్రార్థన చేసి అటువంటి మనుషుల కొరకు దేవుడు చూస్తుంటాడు. అక్కడ ఎంటాడు ఒక మాట ఇంకో చోట, అది హోషే గ్రంథం అనుకుంటా, ఐఎమ్ లుకింగ్ ఫార్ అ మ్యాన్ టు స్టాండ్ ఇన్ ద గ్యాప్. అంటే దేవునికి మనుషులకి మధ్య నిలబడే ఆ యొక్క మనుష్యులు, ఏమంటారు దాన్ని అంటే, ఇంకొక మాట మధ్యవర్తి. ఆయన కోరుకు చాలామంది, మనం అందరం కూడా మధ్యవర్తులు కావచ్చు. అనేక నశించిపోయే వారికి దేవునికి మధ్యవర్తుని వారిని మనం దేవునికి వారి మధ్య సమాధానము తీసుకొని రావచ్చు. మోషే అలా చేశాడు. అయితే ఇక్కడ ఏమంటే, నేను మార్పు లేను, ఎందుకంటే ఆయన దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, అలాగే కృపగలవాడు, కనికరం గలవాడు. అందుకే 136 కీర్తన మొదటి నుంచి ఆఖరి వరకు ఒక మాట ఉంటుంది, ఆయన కృప నిరంతరం. ఈ యొక్క కృపను బాగా అర్థం చేసుకున్నవాడు దావీదు. ఆయన కృప, ఆయన దేవుని యొక్క కృపను అనుభవించినవాడు. దీని స్తోత్రం. గత వారం కూడా నేర్చుకున్నాం, దావీదు పాపం చేశాడు. ఏం పాపం అంటే, మరణ శిక్షకు పాత్రుడైన పాపం చేశాడు. ఆ పాపం నుంచి దేవుడు కృపచేత అతన్ని క్షమించి రక్షించాడు. హల్లెలూయా. ముందుకెళ్ళినట్లయితే అయితే దేవుని గురించి కొన్ని విషయాలు, ఇంకా మాట దేవుని యొక్క కొన్ని గుణగణాలు చూస్తాం. ముందు త్వరగా సంఖ్యాకాండము 23:19. సంఖ్యాకాండము 23:19 కొన్ని గుణాలు చూస్తాం. ముందు మార్పు లేనివాడు. రెండవది, దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాదు. ఆయన అబద్ధమాటకు మానవుడు కాదు. అబద్ధం అనేది ప్రశ్న లేదు ఆయనకు. ఆ మాట ఆయన దగ్గర ఎక్కడ కుదరదు. అదే కాకుండా పశ్చాత్తాపడటకు ఆయనకు నరపుత్రుడు కాదు. ఏదో చేసేసిన అయిపోయింది, మిస్టేక్ అయిపోయింది అని తరపుడు పశ్చాత్తాప కాదు. ఆయన ఏమి చేసినా పర్ఫెక్ట్, అన్నీ కరెక్టే, దాంట్లో ఏమి అటు మార్పు లేదు. ఆయన చెప్పి చేయకుండా ఒక నీకు వాగ్దానం చేస్తే
చేయకుండా ఉంటాడా? అటువంటి సంశయం నీకు రాకుండా ఉంటే నువ్వు ధన్యుడవు. ఆయన నీకు వాగ్దానం చేస్తున్నది నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా అని ఈ మాట చెప్తున్నాను. ఇది ఆయన యొక్క నేచర్, ఆయన యొక్క స్వభావం, మారకుండుట ఆయన స్వభావం. ముందుకెళ్ళిపోదాం. అయితే అటువంటి మారిన దేవుడు ఈ కొత్త నిబంధనలకైనా మారిపోయాడా? పరిస్థితులు మారిపోయా. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రము, లా అంటారు ఇంగ్లీష్లో, లా ధర్మశాస్త్రము, లేకపోతే ఇప్పుడు మనకు ఉన్నటువంటి మనం జీవించే విధానం ధర్మశాస్త్ర ప్రకారం మనం ఆయన ఎదుట కూడా కూర్చోకూడదు. చాలా ఎన్నో చేసుకుంటే కానీ బలులిచ్చి అవి చేసి ఇవి చేసి అప్పుడు కానీ ఆయన సన్నిధిలోకి రావడానికి పర్మిషన్ లేదు. అది కూడా అవుటర్ కోర్ట్, బయట ఉన్నటువంటి కోర్టులో ఉండడానికే పర్మిషన్. మనము బయట ఆవరణం. అయితే మనము ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చుచున్నాం. అంటే మారిపోయాడా అని కాదు. దానికి ఏమంటుందంటే యేసుక్రీస్తు వచ్చి అన్ని మార్చేశాడంటే అక్కడ ఏమంటున్నాడు? మత్తయి సువార్త 5:17 చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పిన మాట ఇది. మత్తయి సువార్త 5:17, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచొద్దు. నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు రాలేదు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేస్తున్నాడు యేసుక్రీస్తు. ఇంకా ముందుకెళ్దాం. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతా నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అయితే పాత నిబంధన ఒక ప్యాటర్న్, అంటే ఒక పద్ధతి. మనం కొత్త నిబంధనలు నివసించడానికి ఒక ఛాయగా అది మనకు ఇవ్వబడింది. అది 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 ఆయన మార్చివేసిందని కాదు. అదే కాకుండా పాత నిబంధనలో అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. అయితే ఆ నిబంధన అబ్రహాముతో చేసినప్పటికీ ఆ నిబంధనలో ముందే మనల్ని ఉంచేశాడు. హల్లెలూయా. ఆ నిబంధనలో పెట్టేశాడు. చూద్దాం, మాట చూసుకుందాం. ఇంకా ముందుకు వెళ్దాం, తీసుకెళ్తాను దాని దగ్గరికి. అయితే దాని ముందు ఇంకోటి, రోమీయులకు రాసిన పత్రిక 10:4 విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఇక్కడ విశ్వసించే వారికి మనము విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇశ్రాయేలీలు బలులు అర్పించటం వలన నీతిమంతులుగా చేయబడుతున్నారు. అయితే క్రీస్తు ఏం చేస్తాడంటే మనకి విశ్వసించే ప్రతి వారికి నీతి క్రీస్తు ధర్మశాస్త్రం, అంటే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆ ధర్మ విధానం అంతటిని సంపూర్తి చేసి మనం విశ్వసించినట్లుగా అది మనకు మార్గము ఏర్పాటు చేసిన వాడయ్యాడు. ఇంకో మాట చూసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక, అందుకే చెప్పాను కొన్ని వచనాలు చూపిస్తున్నాను, దాంట్లో కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోండి, తర్వాత మెయిన్ సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. గలతీయుల రాసిన పత్రిక 3:24 గలతీయులకు రాసిన పత్రిక 3:24 కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు. ఆయన బాల శిక్షకుడు అనే మాట మీకు కష్టమైతే ట్యూషన్కి పంపిస్తామని పిల్లల్ని. ట్యూషన్కి ఇంగ్లీష్లో ఏమని రాసింది? ట్యూటర్. ట్యూషన్ దగ్గర ఆయన టీచరే, ఆయన ఇంగ్లీష్లో అయితే ట్యూటర్ అనిపిస్తే ఆయన కూడా టీచర్, అంటే స్కూల్ మాస్టర్. ఇక్కడ స్కూల్ మాస్టర్ అన్నాడు ఇందులో, యా ఓకే, లేకపోతే ట్యూటర్ అని కూడా అంటాడు. అలాగున ఆ ధర్మశాస్త్రము మనము విశ్వాసంలోనికి నడుచున్నట్లుగా, అంటే దేవుడు తన క్రియలను పాత నిబంధనలో ఎలాగూ చేశాడు అని దేవుని యొక్క గుణగణాలను, ఆయన నడిచే విధానము, చేసే విధానాలను అన్ని అర్థము చేసుకున్నట్లుగా పాత నిబంధన ఇచ్చాడు. చాలామంది పాత నిబంధన చదవరు, చాలామంది చదవరు. చాలా అవసరం, చాలా అవసరం. మన విశ్వాసాన్ని ఇంకా పెంచడానికి సహాయపడేది పాత నిబంధన. దేవుని భయం కలగాలంటే అర్థమయ్యేది పాత నిబంధన. దేవుని యొక్క నీతి న్యాయములు అక్కడ పాత నిబంధనలోనే మనకు కనబడతాయి. చాలా అవసరం.
కాబట్టి ఆ పాత నిబంధన ఏం చెప్తుందంటే ఆ ధర్మశాస్త్రము మనకు నడిపించే ఒక మార్గంగా ఉంది. కొంతమంది పాత నిబంధన అవసరం లేదని చెప్పే ప్రసంగికులు లేదా గొప్ప నాయకులు ఉన్నారు, మనకు దాంతో సంబంధమే లేదని చెప్పేవారు ఉన్నారు. అలా కాదు. అయితే 25వ వచనం, అయితే విశ్వాసము వెల్లడియాయని గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండం. ఇప్పుడు మనము ఆ పాత నిబంధన కింద లేము, మనం ఉన్నది నూతన నిబంధన కింద. అంటే యేసుక్రీస్తు కృపలో మనం ఉన్నాం. ఆ కృప ద్వారా మనం రక్షించబడుతున్నాం. అయితే ఆ కృప మనకు ఎలాగ లభిస్తుందంటే విశ్వాసము ద్వారా. సింపుల్గా యేసు నా పాపముల కొరకు మరణించాడు, నన్ను పాప విముక్తునిగా చేశాడు అని నమ్మితే మీకు మీ యొక్క పాప క్షమాపణ విముక్తి జరిగిపోతుంది. హల్లెలూయా. ఇది దేవుని యొక్క మహాకృప, మహాకనికరము మన ఎడల అని చూపించింది. ఇంకోటి అయితే ఇంకో విషయం చెప్తాం. మరి ఈ పాత నిబంధనలో ఇశ్రాయేలుకు ఉన్నటువంటి అసలు ప్రాబ్లమ్స్ ఏంటి కొన్ని చూద్దాం, అర్థం చేసుకుందాం. అక్కడ దేవుని యొక్క ముందు దేవుని యొక్క కవనెంట్ లేకపోతే నిబంధన, అబ్రహాంతో చేసిన నిబంధన ఒకసారి చూద్దాం. అది ఆది కాండము ఒక 2 సార్లు చేస్తాడు. అయితే మొదటిసారి చేసిన నిబంధన ఆది కాండము 12:3 చూద్దాం. ఆది కాండము 12:3, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో నేను అనుకుందాం. ఈ మాటలో మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. అక్కడ నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పలేదు. ఏమంటున్నాడు? భూమి యొక్క సమస్త వంశములు, ఇంగ్లీష్లో ఫ్యామిలీ అని రాస్తుంది అక్కడ, ఆల్ ఫ్యామిలీస్, కుటుంబాలు, ప్రతి కుటుంబాలు, భూమి మీద ఉన్న సమస్తమైన కుటుంబాలు కూడా, లేకపోతే వంశాలు అంటే కుటుంబాలు కూడా నీ యందు ఆశీర్వదించబడతాయి అని ఒక నిబంధన అబ్రహాంతో చేశాడు. లేకపోతే నీ కుటుంబం, నీ పిల్లలను ఆశీర్వదిస్తాను కాదు. అక్కడ దేవుని యొక్క మహాకృప. ఈ మాటలు ఇశ్రాయేలుకి అర్థం కావు, ఇంకా అర్థం కావు, ఇప్పటికే అర్థం కావు వాళ్ళకి. పరిస్థితి వాళ్ళకున్న ప్రాబ్లం అది. ఆ ప్రాబ్లం మనకి ఆశీర్వాదం అవుతుంది ఏమైనా సరే. హల్లెలూయా. ముందుకెళ్దాం. అదే ఆది కాండము 18:18లో రెండోసారి దేవుడు మాట్లాడతాడు అబ్రహాంతో. అక్కడికి చూద్దాం ఏముంటాం. 18:18, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, ముందు వచ్చే రోజులు బలమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆస్వాదించబడును. రెండోసారి అదే మాట మాట్లాడుతున్నాడు. చాలా కాలం తర్వాత దేవుని యొక్క ప్రణాళిక అర్థం చేసుకుందాం. ఇది అబ్రహాంతోనే కాదు, ఆదాము హవ్వను ఆయన యాక్చువల్లీ శపించేటప్పుడే అంటాడు, నీ యొక్క బీజం ద్వారా లోకమంతా రక్షించబడుతుందని. యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనము అక్కడ అవతో మాట్లాడుతుంటాడు దేవుడు. హల్లెలూయా. ముందుకెళ్దాం. ఇంకోటి అదే ఆది కాండము 22:18, ఆది కాండము 22:18, మరియు నీవు నా మాట వినినందున, అబ్రహాంతో అంటున్నాడు ఈ మాట, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆస్వాదించబడును. అంటే అబ్రహాము సంతానం ఇశ్రాయేలీలు అనుకోవద్దు మీరు. ఇప్పుడు వారి వలన ఆస్వాదించబడతామని కాదు, సంతానములు అనలేదు, నీ సంతానము అని. అంటే యేసుక్రీస్తును గుర్చిన ప్రవచన ఇక్కడ ఏం రాయబడుతుందంటే, ఆస్వాదించబడును నా తోడని ప్రమాణం చేస్తున్నాను యెహోవా సెలవిచ్చెను. దేవుడు ఆ ప్రమాణము అక్కడ చేయటం బట్టి ఈరోజు నీవు నేను రక్షించబడ్డాం. హల్లెలూయా. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రికలో ఇంకో మాటను దాన్ని ఇంకా స్పష్టం చేస్తున్నాడు. చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. 3వ అధ్యాయము 8వ వచనము, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనమందు ముందుగా చూచి, దేవుడు చూచి, లేఖనమందు చూచి
నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్త ప్రకటించెను. అర్థమైందా? సువార్త యేసుక్రీస్తు తర్వాత ప్రకటించబడలేదు. దేవుడే తానే స్వయముగా అబ్రహామునకు లోకము ఎలాగున రక్షించబడును అనే సువార్తను చెప్పడని పౌలు అర్థం చేసుకుని మనకు నేర్పిస్తున్నాడు. ఈ మాట ఇప్పటికీ నేను కొన్ని ఇస్రాయిల్ అంటే చాలా ఏమంటారు ఆర్థోడాక్స్ జ్యూస్, యూదులు, నిష్ట కలిగిన యూదులు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు. వారిని కొంతమంది యూదులు, మారిన యూదులు అంటే క్రైస్తవులుగా మారిన యూదులు వెళ్ళి ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటారు, అడుగుతారు. వారికి వాక్యం చూపితే వాళ్ళకి అర్థం కాదు. అక్కడ మన ఒక అతనికి చూపించి మనకి యెషయా గ్రంథము 9:6 అనుకుంటారు కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు తండ్రి, సమాధానకతి. నో, కుమారుడు తండ్రి కాడు. నో రాస్తుంది ఎక్కడ అంటే నో అంతే, ఒప్పుకోవట్లేదు అంతే. వాళ్ళు కుమారుడు తండ్రి రావడు అంతే. యేసుక్రీస్తు కూడా వారు చెప్పడానికి చెప్పారు, నా ప్రభువుతో చెప్పిన మాట అక్కడ రాశాడు. దావీదు రాస్తే అది చెప్తానికి అర్థం కాదు వాళ్ళకి. అది వాళ్ళకే కాదు, ఈ రోజుల్లో ఉన్న మనకు కొన్ని విషయాలు అర్థం కావు. సీరియస్ విషయాలు చెప్పినప్పుడు అట్లా కాదులే పాస్టర్ అలాగే చెప్తారు, ఇలాగని చెప్తారు. కొన్ని లోతైన విషయాలను జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ప్రభు ఆత్మ ద్వారా నడిపించినప్పుడే అర్థమవుతాయి. తప్పిస్తే ఈ యొక్క పుస్తకం చదివి పుస్తకాన్ని క్యాల్కులేట్ చేసుకుని రాసుకుంటే అవి పని అర్థమయ్యేవి కాదు, ఆత్మానుసారంగానే అర్థమవుతాయి. కానీ ముందే దేవుడు అబ్రహాముకు సువార్తను ప్రకటించాడు. ఈరోజు ఏ సువార్తను మనం వినుచున్నాము, ఏ సువార్త మనం రక్షించిందో ఆ సువార్తను అబ్రహాంతో పలికాడు. మరి అయితే ఇశ్రాయేలుకు ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటని మనం చూసుకుందాం. అక్కడ ఇశ్రాయేలుతో ఏం చెప్పాడు ముందు దేవుడు, ఈ మాటను అర్థం చేసుకుందాం. ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వచనము. అక్కడ ఇశ్రాయేలుకు డైరెక్ట్గా ఇచ్చినటువంటి ఒక వాగ్దానం. సమస్త భూమి, నిర్గమకాండం 19:6, సమస్త భూమియు నాదే గదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. మోషేతో చెప్పాడు, నా ప్రజలతో చెప్పు, నాకేమవుతారు వారు? యాజకులు, పరిశుద్ధ రాజకులైన రాజులు, లేకపోతే యాజక రూపమైన రాజ్యము, పరిశుద్ధమైన జనముగా ఉందిరని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలుకోవాల్సిన మాటలు ఇవే అని చెప్పాడు దేవుడు. వాళ్ళతోనే ఈ వాగ్దానం చేశాడు. అదే ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు ఈ మాట. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానము లేకపోతే నిబంధనతో ఇది కలుపుకుని వారిని ప్రత్యేకించాడు దేవుడు. ఇప్పుడు ఈ రోజు వరకు ఆ ప్రత్యేకత వాళ్ళు పోగొట్టుకోలేదు. ఇప్పుడు వరకు వాళ్ళని కాపాడుచున్నవాడు యెహోవాయే. యుద్ధాలు జరుగుతున్నాయి, వాళ్ళు పడిపోతున్నారు, లేస్తున్నట్లయితే వాళ్ళు నాశనం కాకుండా వారిని అలాగే ఉంచుతూ కాపాడుతున్నాడు. అంతం వరకు కాపాడుతాడు. వారిలోని తన సంపూర్ణమైన ప్లాన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఆ యొక్క జనాంగంలోనే. అది గుర్తుంచుకుందాం. ఇంకొకటి అదే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 9వ వచనం. మీరు అక్కడ ముందు చెప్పిన మాట ప్రకారంగా మీరు నా స్వకీయ జనం కాబట్టి అని మాట పెట్టుకుని ఇక్కడ చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములను నీవు నేర్చుకుంది. ఒక కండిషన్ మాత్రం ఉంది, నువ్వు నా జనమే, జనం కాబట్టి, నా బిడ్డలు కాబట్టి నేను నా బిడ్డలు ఒక విధానంగా ఉండాలని కోరుకుంటా. ఈ విధానంగా నడుచుకోవాలి. వాళ్ళు నా పిల్లలు కాబట్టి
వాళ్ళు కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాళ్ళు చదివించినప్పుడు, ఎదుగుచున్నప్పుడు కొన్ని కండిషన్తో నడిపిస్తూ ఉంటాం. వాళ్ళ కండిషన్ తప్పినప్పుడు మనం కోప్పడతాం కొన్ని విధాలుగా. కొంతమంది కుటుంబాల్లో వాళ్ళు చెప్పిన కూతురు చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకోకపోతే, కొడుకు చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకోకపోతే నీకు నా ఆస్తులు పాలేవన్నటువంటి కొన్ని చేస్తుంటారు మనోళ్ళు. అలాంటి కండిషన్స్ ఉంటాయి ఫ్యామిలీలో. అయితే దేవుడు వీరికి ఇచ్చిన కండిషన్ అంటే ఆ జనంలో హేళకృత్యం నీవు నేర్చుకోనకూడదు. ఇంకా దానికి చాలా ఉన్నాయి. 10వ వచనంలో అది కాకుండా 10వ వచనం వదిలిపెట్టేసి 11వ వచనానికి వెళ్ళి చూద్దాం. కన్నపిశాచి నడుగు వానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయాలని నీ మధ్య ఉండనీయకూడదు. 12వ వచనం, వీటిని అప్పుడు చేస్తే ఏమవుతుందంటే వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు, అసహ్యమైన వాడు. హేయుడు అంటే అస్సలు కుదరదు. ఆ హేములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనం వెళ్ళగొట్టుచున్నాడు. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళగొడుతున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. ఇది ఈ వాగ్దానమునకు, ఈ నిబంధనకు ఉన్నటువంటి కొన్ని కండిషన్స్. కాబట్టి నేను చెప్పిన రీతిగా నువ్వు ఉండవలసిందని ఇశ్రాయేలుకు చెప్పాడు. అయితే ఇశ్రాయేలీలు యొక్క ప్రవర్తన మీరు పాత నిబంధన మీకు చెప్పాను కదా, ఈ పాత నిబంధన నేర్చుకున్న విషయం ఏంటంటే ఇశ్రాయేలు యొక్క ప్రవర్తన కనబడుతుంది. ఇంత చక్కని ధర్మశాస్త్రము, నడిపింపు, కాపుదల, ఆశీర్వాదాలు అన్నీ ఇచ్చాడు. అయితే వారు దేవుడు చేసిన కార్యాలు కళ్ళతో చూశారు, ఆశ్చర్య కార్యాలు చూశారు. అన్ని చూసిన తరువాత కూడా తమ యొక్క పద్ధతి విషయంలో వస్తే వారు హేయమైన కార్యాలను చేయడానికి ఇష్టపడి చేయటం మొదలు పెట్టారు. అని అసహ్యం అంటే వారికి నిజమైన దేవుడు తెలుసుండి, వారి మధ్యను దేవుని యొక్క దేవాలయం ఉండి, అక్కడ పరిశుద్ధ సన్నిధి ఉండి కూడా వారికి ఉండవలసిన నిబంధన మందస్సు ఉండి దేవుని యొక్క సన్నిధి దగ్గర దిగిడి వచ్చుట చూచి కూడా వీరు విగ్రహములను ఆరాధించుటకు పక్కకు తిరిగారు. లోకమును వెంబడించి లోకంలో ఉన్న పద్ధతులను పాటించడానికి వీరు దిగజారిపోయారు. ఇది ఇశ్రాయేలు చేసినటువంటి తప్పు. ఆ తప్పుకు తగినట్లుగా దేవుడు వారికి ఎలా ప్రవర్తించాడో మనం పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. వారి యొక్క ప్రవచనాలు చూస్తే ఒక్కొక్క ప్రవచనం మీరు చూసినట్లయితే యెషయా కానీ, ఇర్మియా కానీ, అది హోషియా కానీ, దానియేలు కానీ చెప్పిన ప్రవచనాలన్నీ వారు చేసిన క్రియలను బట్టి వారి మీదకి వచ్చే శాపములు, పనిష్మెంట్, ఆ యొక్క శిక్ష వాటిని గురించి రాయబడి ఉంటుంది. అవన్నీ ఎందుకు రాసంటే మన దేవుడు మారని వాడు. అప్పుడు మారలేదంటే ఇప్పుడు మారలేదు. తప్పు చేస్తే ఊరుకునేవాడు కాదు మన దేవుడు. పాపం చేస్తే విడిచిపెట్టేవాడు కాదు. అయితే మనకు కొన్ని అధిక్యతలు ఇచ్చాడు. ముందుకెళ్ళి చూద్దాం. కాబట్టి అలాగూ చేశాడు కాబట్టి వాళ్ళు పాపం చేశారు కాబట్టి హోషేయ గ్రంథము 1:9 చెప్తున్నాడు. హోషేయ ప్రత్యేకమైన ప్రవక్త. ఆయనకు దేవుడు చెప్పిన విషయాలు చెప్తే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అంటే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణగా ఉంచడానికి వేశ్యను పెళ్లి చేసుకోమంటాడు, వేశ్యతో పిల్లలు కంటాడు, వేశ్యతో పిల్లలు కంటాడు, మళ్ళీ ఆ వేశ్య భార్య మళ్ళీ వేశ్య అయిపోద్ది, వెళ్ళిపోయి తిరిగి వేశ్య అయిపోతే మళ్ళీ అంటాడు మళ్ళీ తెచ్చుకోమంటాడు. ఇశ్రాయేలు కదా హేయము, అయితే దేవుడే చెప్తాడు నువ్వు తెచ్చుకో, ఏ వేశ్య కదా పర్లేదు మళ్ళీ తెచ్చుకో అని చెప్పి ఏంటంటే మీరు ఈ వేశ్య వలె మీ యొక్క జనాంగం చేయటం వలన మీరు చేసినప్పటికీ మీరు మిమ్మల్ని తిరిగి తెచ్చుకుని మిమ్మల్ని నేను భర్తగా ఉండి మిమ్మల్ని చూస్తున్నాను అని సాదృశ్యంగా చూపించడానికి దేవుని యొక్క అత్యున్నతమైన ప్రేమ, కనికరము అక్కడ ఉన్నవాడని చూపించుకోవడానికి చెప్పాడు. అయితే ఇక్కడ ఒక 9వ వచనం ఏంటంటే యెహోవా ప్రవక్తకు సెలవిచ్చిందేమనగా మీరు నా జనులు కారు. ఎందుకు? ఈ చేసిన హేయమైన కార్యాలన్నిటి మీరు నా జనులు కారని. అక్కడ కుమారుడు పుడితే అతనికి ఏం పేరు పెడతాడు? లో అమ్మి, అంటే నా జనము కాదని పేరు పెట్టమంటాడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క విధానం. ఇప్పుడు మనల్ని చూసుకుందాం. మనల్ని కూడా పిలిచాడు. ఏ వాగ్దానమైతే అక్కడ ఇశ్రాయేలుకు చేస్తాడో, ఏ ఆధిక్యత అయితే ఇచ్చాడో అది తిరిగి మరలా మనకు నేర్పిస్తున్నాడు తన వాక్యంలో. 1వ పేతురు 2వ అధ్యాయము, 1వ పేతురు 2వ అధ్యాయం. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఏంటంటే ఇశ్రాయేలీలు తప్పు చేసినందున
వానిని వదిలిపెట్టినా వదిలిపెట్టకుండా యేసు క్రీస్తు ద్వారా ప్రపంచమంతటిని కూడా తనకు జనంగా చేసుకుని వారికి ఇచ్చినటువంటి ఆధిక్యత, అది కూడా మనం కూడా దాంట్లో పాలి భాగస్థులము అనే మాటను ఈ యొక్క వాక్యం ద్వారా నేర్చుకుందాం. 1 పేతురు 2:7 నుంచి చదువుకుందాం. విశ్వసించుచున్న మీకు అంటే మనందరికీ ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపిన వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయను, మరి అది అడ్డురాయి అడ్డుబండ ఆయను. విశ్వసించిన మీకు మనందరికీ అమూల్యమైన వాడు దేవుడు. అయితే ఇశ్రాయేలీయులు విశ్వసించలేదు. లోకంలో చాలామంది విశ్వసించుట లేదు. ఆ యేసుక్రీస్తు గురించి ఇప్పుడు మీరు కొన్ని వినే మాటలు కొన్నిసార్లు యూట్యూబ్లో చూస్తుంటారు. అనరాని మాటలు, చెడు మాటలు యేసుక్రీస్తుని చెప్తున్నారు. ఎందుకంటే వారు విశ్వసించని వారికి ఆయన అలాంటి వాడే. మనం ఏం చేయలేము దాని గురించి. వారి యొక్క మాట అది. అయితే 8వ వచనం, కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికి వారు కట్టువారు ఎవరంటే ఇశ్రాయేలీయులు. వారి యొక్క నాయకులు వారు ఏం చేస్తారు? వాక్యమునకు అవిధేయులు. ఎక్కడ వాక్యమునకు అవిధేయులు? యెషయా చెప్పబడిన గ్రంథమునకు వారు అవిధేయులు. దావీదు చక్కగా 22వ అధ్యాయంలో యేసుక్రీస్తుని గుర్చిన ప్రవచనం స్పష్టంగా చెప్పాడు, దానికి అవిధేయులు. ఇశ్రాయేలీయులకు ఈ యెషయా గ్రంథము 53వ అధ్యాయము చదవకూడదని పక్కన పెట్టేస్తారు. దాన్ని చదివితే వాళ్ళకి యేసుక్రీస్తే కనబడతాడు. దాంట్లో భయం వేసిపోద్ది వాళ్ళకి. ఆ 53 చదివితే అంతే, యేసుక్రీస్తు ఇంకేం కనపడ్డు. మీరు చూసినట్లయితే ఫిలిప్పు అనే భక్తుడు మన అపోస్తల కార్యంలో 8వ అధ్యాయంలో ఉంటాడు. ఆ యొక్క నపుంసకుడిని కలుసుకోమంటాడు దేవుడు. నపుంసకుడు రథంలో వెళ్ళిపోతుంటే కలుసుకోమని, అప్పుడు ఆయన ఇది చదువుకుంటున్నాడు, 53 చదువుతున్నాడు. ఆ 53 చెప్పగానే మారిపోయాడు ఆయన. అప్పటికప్పుడు దారిలో వర్షం 2-3 మైళ్ళు వెళ్ళి ఉంటాడేమో రథం మీద, చెప్పేస్తాడు, ఇది యేసుక్రీస్తు, ఈ నమ్మి బాప్తిజం పొందితే నీకు రక్షణ ఉంటుంది అనగానే అతని బాప్తిజం ఇప్పుడే పొందుతాను. ఇమ్మీడియట్గా ఈ 53 ఒకవేళ ఒక యూదునికి చదివించి కూర్చోబెట్టి ఆలోచింపజేస్తే మారిపోతున్నాడు. చాలామంది మారినటువంటి 53 ఇది చదివి మారినట్టు యూదులు ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. చాలా టెస్ట్ మనీస్ నేను చూస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను. చాలామంది ఈ 53వ అధ్యాయం యెషయా గ్రంథం, ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క పిక్చర్, దృశ్యము అక్కడ మనకు కనబడుతుంది. హల్లెలూయా. అయితే ముందుకెళ్దాం. కట్టువారు 8వ వచనం 1 పేతురు 2:8, కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికి ఎవరు నింపడు. అయితే మీరు, ఇది మనకి చెప్పబడిన మాట. ఏదైతే ముందు ఇశ్రాయేలుకు చెప్పందో ఇప్పుడు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం నిమిత్తం, అదే చేసాం పొద్దున. ముందు స్తుతించి ఆరాధించేటప్పుడు ఏం చేస్తున్నాం? దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురిస్తున్నాం. ముందు చీకట్లో ఉన్నాం, మనం పాపంలో ఉన్నాం, దేవుడు తెలియదు మనకి. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన మనకు తెలియదు సరిగా. దేవుడు కృపచేత ఏం చేస్తాడంటే చీకటున్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన మన గుణాతిశయములను ప్రచురం నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మీరు ఎవరు అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఈ జవాబు మీరు చెప్పగలరా? మిమ్మల్ని ఎవరు అడుగుతారు మీరు ఎవరు? మన దేశాల్లో మన తెలుగు అయితే మీరు ఏమిట్లు, కామెట్లు, ఏమిట్లు అంటే మాట ఇప్పటికీ నడుస్తుంది. ఈ మాటలు నడుస్తూనే ఉన్నాయి. ఇది హల్లెలూయా. రాజులైన ముందు ఏర్పరిచిన వంశం అంటే మేము, రాజులైన యాజక సమూహం మేము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు మేము. అది మాకున్నటువంటి ఆధిక్యత. హల్లెలూయా. యేసునందు విశ్వసించుట వలన ఈ యొక్క మాటలకు మీరు అర్హులై ఉన్నారు. మనమందరం కూడా అర్హులము. ఇది దేవుని యొక్క మహా కృప.
ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితేరి. ఆయన కృప వలన. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మనం కనికరింపబడినటువంటి మన పాపలమే అయితే కనికరింపబడ్డాం. దేవుని స్తోత్రం. కాబట్టి అలాగున్నప్పుడు ఒక బాధ్యత మన మీద ఉంది. ఏ బాధ్యత? నేను చెప్పాను కదా, దేవుడు మారని వాడు, వారి మీద కొంత బాధ్యత పెట్టాడు. మీరు మారిపోతే మీరు నాకు అసహ్యులు అన్నారు. మీకు కృపనిచ్చిన తర్వాత మీరు కృపలో ఇవ్వబడిన పరిస్థితిలో జీవించకుండా దానికి వ్యతిరేకంగా జీవించినట్లయితే దేవుడు ఇశ్రాయేలును ఎలాగో తిరస్కరించాడో నిన్ను నన్ను కూడా తిరస్కరించగలడు. ఆయన మారనివాడు. అయితే ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ విషయాలు దేవుడు మనకి ఇస్తున్న చూపిస్తాను. అయితే మనకేం చెప్తున్నాడంటే ఆయనకి వారికి చెప్పినట్లుగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం మనకు చెప్తున్నాడు దేవుడు. ఇశ్రాయేలుకు చెప్పిన రీతిగానే ఈ మాట మనకు చెప్తున్నాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. ఈ మాటలో చాలా లోతైన అర్థం ఉంది. చాలామంది పెళ్ళిళ్ళకే చెప్తారు ఈ మాట, అవిశ్వాస పెళ్లి చేసుకోవద్దని. అయితే జోడుగా ఉండటము అనేది ఇప్పుడు అంటే సపోజ్ పాస్టర్ సతీష్ గారు అవిశ్వాసి, మేమిద్దరం ఒక ఆఫీసులో పనిచేస్తున్నాం, ఆయన అవిశ్వాసాన్ని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే కుదురుతుందా? కుదరదు. కాబట్టి కలిసే పని చేస్తాం, మాట్లాడుకుంటాం. అయితే జోడుగా ఉండటము అనేది ఎలా ఉంటుందంటే ఇది ఆ 2 ఎడ్ల బండిని గుర్తు చేస్తాం. మళ్ళా 2 ఎడ్ల బండి గుర్తు చేసుకున్నట్లయితే అవి ఒక జోడు. 2 ఎడ్లు కూడా జోడు. వాటిని సెపరేట్ చేయడానికి వీలు పడదు. అవి ఒకదానితో ఒకటి కలుసుకుని ఒకే బండిని లాగుతూ ఉంటాయి. అది జోడుగా ఉండటం అంటే. అంటే లోకస్తులతో, పాపంలో ఉన్న వారితో వారి విధముగానే మన జీవితము గడిపిన వారు మన ఫ్రెండ్స్ అని వాళ్ళకి లోబడిపోవటం. ఒకసారి మా ఫ్రెండ్ ఉండేవాడు, చాలా మంచివాడు, చాలా మంచి దేవునిలో బాగా ఉండేవాడు. అయితే ఫ్రెండ్స్తో ఏదైనా లోకంలో ఉన్న ఫ్రెండ్స్తో కలగానే టక్కన వాళ్ళతో మారిపోయేవాడు. ఒక్క నిమిషం వాళ్ళు చేసిన వాళ్ళు మాట్లాడలేదు, మాట మారిపోయేది, అన్నీ మారిపోయాయి. బాగా ప్రార్థనలో బాగుండేవాడు, అన్నీ బాగుండేవి. అటువంటి కొంతమందికి అటువంటి నేచర్స్ ఉంటాయి. అలాగ ఉండకుండా ఇక్కడ ఏమంటే మనిషి మీకు లోకంలో ఉండొచ్చు, అయితే వారితో జోడుగా వారితో ఈక్వల్గా నడకూడదు, పార్ట్నర్షిప్ చేసుకోకూడదు. లోక సంబంధం అనేక విషయాల్లో వారితో కలిసి మనము పనిచేయక ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలు అంటే సాతానుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలకడది. 16వ వచనం, దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏమి పొందిక. ఇక్కడ ఎంత స్పష్టంగా రాసిన క్యాథలిక్ సంఘము అదే విధానంలో నడుస్తూ వచ్చింది. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, ఇది మనకు ఆధిక్యత. అందుకు దేవుడు ఇలా సెలవుచున్నాడు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి అక్కడ, అది అక్కడ పిలిచిపెడతాం. కాబట్టి దేవుడు ఏమన్నా అంటే ఈ లోకముతో మీరు సాంగత్యం చేసి వారి విధానంగా జీవించకూడదు అనే మాటను మీకు గుర్తు చేస్తున్నాను. ఆ మాట మీ హృదయంలో ఈ సమయంలో తిరగాలి. నేను ఏ విషయంలో అయినా లోక విధానాలని పాటిస్తున్నానా, లోకంలో ఉండి పాపాలని. కొన్నిసార్లు మీరు ఏదో వ్యభిచారమో ఏదో నరహత్య చేయవసరం లేదు. మీ ఫ్రెండ్స్ ఒక విధానం ఫాలో అవుతుంది, మీరు ఫాలో అయిపోతే మాట అనుకుందాం, లంచం ఇస్తేనే పని జరుగుతుంది, మా ఆయన ఇచ్చాడు నేను కూడా ఇస్తాను, అబద్ధం ఆడితేనే నాకు కుదురుతుంది కానీ నేను కూడా అబద్ధం ఆడతాను అని నువ్వు చేస్తే అది కూడా ఈ యొక్క వాక్యంలోకి నువ్వు పడతావు. కాబట్టి జాగ్రత్తగా ఏదైనా లోటు ఉన్నట్లయితే కరెక్ట్ చేసుకొని మనము జీవించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం ఈ మాట మనకు స్పష్టం చేస్తుంది. ఏంటంటే మనం జాగ్రత్తగా ఎలా ఉండాలి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకోండి. చాలా అవసరం. చాలామంది మేము రక్షించబడ్డాం, ఇంకో సరిపోయింది, వెళ్ళిపోతాం పరలోకం, ఇష్టం వచ్చిన జీవిస్తామంటే కుదరదు. సొంత రక్షణను కొనసాగించుకోవాలి. కాబట్టి అంటే అలా
దాని అర్థం ఏంటంటే మన యొక్క జీవితాన్ని ఎల్లప్పుడూ జాగ్రత్తగా పరీక్షించుకుంటూ ఉండాలి. కేవలము ప్రభు రాత్రి భోజనం తీసుకున్న రోజునే కాదు, ప్రతి దినము మనం చూసుకోవాలి. అదే కాకుండా మనము ప్రతిసారి కొత్త సంవత్సరం ప్రవేశించే ముందు అని చెప్తూ ఉంటాం, సిద్ధపడండి కొత్త సంవత్సరానికి. ఆ టైంలో కొంతమంది మీరు ప్రార్థన చేసుకొని మళ్ళీ సంవత్సరం స్టార్ట్ అయిన మొదటి నుంచి వారి నుంచి లైఫ్ మార్చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా కాకుండా ఎల్లప్పుడూ కూడా, అందుకే దావీదు అంటాడు, తను రాసినటువంటి కీర్తన 139లో 23 వచనం చూసుకుందాం. దావీదు రాసిన కీర్తన 139లో ఈ మాట అంటాడు ఆయన. 23వ వచనం, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను. ఇది నీ ప్రార్థన, నా ప్రార్థన ఉండాలి. నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. 24వ వచనం, నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపు. ఆయనకు ఆశ ఏంటంటే నీ చిత్తానుసారం జీవితం జీవించాలి. పాపం చేశాడు, అయితే దావీదుకున్న మనసు ఎటువంటిదని, పాపము చేసే తెలియగానే కరెక్ట్ అయిన పశ్చాత్తాపం పొంది మరి జనులందరి మధ్య తన పాపాన్ని ఒప్పుకొని 51వ కీర్తన రాసినట్టుగా మనము చూస్తున్నాం. అది స్పష్టమైనటువంటి సాక్ష్యము. నేను పాపిని, గర్భమందే పాపిని పుట్టాను, నీ పరిశుద్ధాత్మ తీసేయొద్దు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. అదే దావీదు కీర్తన 143 10వ వచనం. 143 కీర్తన 10వ వచనం, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. నాకు నేర్పబా. నీ ప్రార్థనలు ఉండాలి. ప్రార్థనలు ఎక్కువ ఈ విషయాలు మనం సాధారణంగా ప్రార్థన అడుక్కుంటానే ఉంటాం, కావాలి అది కావాలి. ఆయన చిత్తం చేయడానికి నడిపించి ప్రభుని అడగాలి. ఇక్కడ ఇంకేమంటాడంటే, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. గత వారం చెప్పాను మీకు, ఆత్మ ఫలములో మనకు ఆ ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్, ఆత్మ ఆయన కంట్రోల్లో మీరు ఉన్నట్లయితే మీరు ఆత్మానుసారంగా నడుచుకోగలుగుతారు. ఇక్కడ ఏమన్నాడు, నీ ఆత్మ సమభూమి గలని కరెక్ట్ అయిన అటు ఇటు పడిపోకుండా తొట్టిల్లకుండా చక్కగా నడుచున్నటువంటి కరెక్ట్ అయిన మార్గంలో నీ ఆత్మను నడిపించాలని దావీదు చేస్తున్నాడు. మనకైతే ఆత్మ ఇవ్వబడింది, ఆయన మనలో నివాసం చేస్తున్నాడు కాబట్టి ఆయన నడిపిస్తాడు. ఇష్టపూర్వకంగా ఆయన చెప్పిన మాటకు ఒప్పుకో. ఇంకో మాట అంటాడు 119వ కీర్తన 11వ వచనం. 119వ కీర్తన 11వ వచనం, నేను నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఈ మాట నాకు చాలా గుర్తుంటుంది ఎప్పుడు, ఎందుకంటే ఇదొకటి ఇంకో మాట కూడా. మా చిన్నప్పుడు నేను బహుశా నాకు 7 సంవత్సరాలు, మా ఇంట్లో ఒక క్యాలెండర్ ఉండేది. 7-8 సంవత్సరాల వయసులో ఈ మాట ఉండేది. ఆ మాట ఎప్పుడు గుర్తుంటుంది. అప్పుడు చిన్నప్పుడు బైహార్ట్ చేసింది. నీ ఎదుట పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. ఆయన వాక్యం నీ హృదయం ఉన్నట్లయితే నువ్వు పాపము చేయవు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6:14 ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్. ఇది మీరు అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఇది ఒక ప్రత్యేక ప్రసంగం అయితే చిన్నగా చెప్తాను, అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. మొదటి నుంచి చెప్తూ వచ్చాను కదా. గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. మీకు అర్థమైందా మాట? మీరు పాపం చేయలేరు. తెలుసా మీకు సంగతి? పాపము మిమ్మల్ని ఒత్తిడి చేసి పాపమును పడేటట్టుగా పాపమునకు మీ మీద అధికారం లేదు. యేసుక్రీస్తు చేసిన క్రియను బట్టి అధికారం లేదు. అయితే తనకు చిన్న కండిషన్ కనబడుతుంది. అది ఎక్కడ? అదే ముందు ఈ చెప్పిన మాట ముందుకు రాసిన మాటలు 12వ వచనం చూసుకుందాం. 12వ వచనం, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునైనకు లోనైన మీ శరీరనందు పాపమును ఏలనీయకుడి. వానికి పర్మిషన్ లేదు, అధికారం లేదు. మీరు ఏలనివ్వగలుగుతారు, అయితే అది మీరు చేయొద్దు. 13వ వచనం, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు
అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమని మనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనలో దేవునికి అప్పగించుడి. హల్లెలూయా. స్పష్టమైన వాక్యము మనం విని ఉన్నాము. దేవుడు మారడు. ఇశ్రాయేలును శిక్షిస్తే మనం కూడా శిక్షించగలడు. అయితే కృప అత్యధికంగా మన మీద కృమ్మరించబడింది. ఆ కృపను బట్టి ఆనందించచ్చు. కృపకు ఎల్లప్పుడూ సమర్పించుకుంటూ ఇష్టపూర్వకంగా మీ ప్రార్థనలో ఆయనతో మాట్లాడి మీ యొక్క నిజమైన పరిస్థితిని మాట్లాడుచు ఆ కృపను మీరు పొందుచు ఆ కృపలో ఎదుగుచు పరిశుద్ధులుగా, మీకు చెప్పాను కదా, మీరెవరు? పరిశుద్ధులైన యాజక సమూహము. మీరు అలాగున దేవుని కొరకు జీవించాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు, స్పష్టము చేస్తున్నాడు. కళ్ళు మూసుకుందాం ఒకసారి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ మాటలు మీ హృదయంలో నివసించాలని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు మర్చిపోతారేమో. మనకు చక్కగా యూట్యూబ్లో ఈ మెసేజ్ మీకు దొరుకుతుంది. జాగ్రత్తగా కూర్చుని హెడ్ఫోన్స్ పెట్టుకుని మీరు విన్నట్లయితే ఈ మాటలు మీకు అర్థమవుతాయి. తీసుకునండి, ధ్యానించండి. మారడానికి వీలవుతుంది. మనకు జీవితం మారుతుంది. మనం పరిశుద్ధులుగా జీవించగలుగుతాం. పరిశుద్ధులుగా దేవుడు మనం చేసుకుంటాం. అయితే ఇష్టపూర్వకంగా ఆయనకు మనం సమర్పించుకోవాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఒక్క 2 నిమిషాలు ఆత్మలో ఆలోచించండి. దేవుడు మీతో ఏం మాట్లాడి ఉన్నాడు. ఇశ్రాయేలీయులను ఆయన శిక్షించగలిగితే మనల్ని కూడా శిక్షించగలడు. ఆయన మారిన వాడు కాదు. కృపను అత్యధికంగా మనం కుమ్మరించి ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా మన గురించి ముందే ఆలోచించాడు. అబ్రహాంతో నిబంధన చేసి మన నిబంధనలో ఉన్నాం. మన అబ్రహాము నిబంధనలో ఉన్నాం. అలాగనే యేసుక్రీస్తు నిబంధనలో కూడా ఉన్నాం. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా, నా సర్వమా నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. అవును, ఆయన వడిలో మన ఇష్టాన్ని ఆయన ఒడిలో పెట్టేస్తే
ఆయన ఇష్టాన్ని చేయడానికి మనం ఇష్టపడితే మనము ధన్యులము, ఆశీర్వదించబడిన వారు. ఆయన ఆశీర్వాదం ఉంది. ప్రత్యేక జనాంగం వచ్చేస్తానని చెప్తున్నాడు. చీకటిని తీసుకొచ్చాడు. అయితే ఆయన మాటను అర్థం చేసుకొని ఆయన ఇష్టానుసారంగా చేయటకు, ఆత్మ చెప్పే మాటలను విని దాని ప్రకారం నడుచుకుంటకు సిద్ధపడినట్లయితే ధన్యులము. దేవుడు మనం దీవిస్తాడు, నడిపిస్తాడు. ప్రేమగల తండ్రి, మాతో మాట్లాడిన స్తోత్రాలతో ప్రభా, నీ వాక్యం మా హృదయంలో స్థిరపడి దాని ద్వారా మేము జీవించినట్లుగా ప్రభా, మరి మీ యొక్క ఆత్మలో నడిపించి మా యొక్క ఇష్టాన్ని మీకు ఇస్తున్నాం తండ్రి. మీ ఇష్టమే మా జీవితంలో జరుగును కాక తండ్రి. మీ ఇష్టము జరుగును కాక ప్రభా. అన్ని విషయాలు మా జీవితంలో ఇదిగో నీ బిడ్డలు ఒప్పుకున్న వారందరినీ మీరు దర్శించి బలపరిచి మరి నీ కొరకు నడడానికి చూపించు. మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తాం తండ్రి. హల్లెలూయా. అందరు చప్పట్లు కొట్టి ప్రోగ్రాం కనపడదా? హల్లెలూయా. వాక్యం స్పష్టంగా మనం విని ఉన్నాం. చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎంత ప్రేమ గల దేవుడో ఆది నుంచే మనకి చూపించింది. ఆమేన్. హల్లెలూయా. చక్కటి వాక్యం తీసుకొచ్చిన పాస్టర్ గారికి వందనాలు చెల్లిద్దాం. ఈ సమయంలో దర్శన్ వచ్చి మనందరం సహోదరుడు పాట పాడుతుండగా దీనికి కానుకలు సమర్పించుకుందాం. దర్శన్ వచ్చి పాట పాడతారు. మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించదను రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించదను
రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. హల్లెలూయా. చక్కగా పాడిన సహోదరుని ప్రభు బాగా దీవించిన గాక. మనము ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటది, యంగ్ టాలెంట్ని ఆహ్వానించాలనుకుంటున్నాము. ఎవరైనా యవనస్తులు చక్కగా పాడాలన్నా, మంచి మ్యూజిషియన్స్ ఎవరన్నా ఇతరులకు రండి, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. రాణి గారి యొక్క భర్త అనారోగ్యంగా ఉన్నారు, వారి కొరకు ప్రార్థించామని పాస్టర్ గారిని అడుగుతున్నాను. అదేవిధంగా మన సంఘానికి నూతన దంపతులు వచ్చారు, వారిని వెల్కమ్ చేద్దాం. అదేవిధంగా ప్రసాద్ని, తన భార్య పేరు ఇంకా నాకు తెలియదు, ఎదురుకొచ్చినట్లయితే వారి కొరకు ప్రార్థన చేద్దాం. మనం మా పాస్టర్ గారు మీరు ఎదురుకు రండి అన్న. పాస్టర్ గారు దీవిస్తారు. సంధ్య మీ ఫ్రెండ్ పేరే ఓకే, రాజేష్ ఫ్రెండ్ అండి ఆయన. రాణి గారు భర్త ఇంటికి వెళ్తున్నారు. సహోదరు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. మనకి డిసెంబర్ 2వ తారీఖుని ఇదే కాంపౌండ్లో 3 కానీ 4 హాల్ నెంబర్ 4 థర్డ్ కానీ 4th కానీ మనకి హాల్ కేటాయించబడుతుంది. చేతన అందరూ రండి. ఇది పరిశుద్ధాత్మ కూడికలో దేవుడు ఆత్మచేత మిమ్మల్ని బలంగా అంత్య దినాల్లో నిలబెడతాడు. అందరు సిద్ధపరిచి రావాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడే మనకి ఆహారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ సంతోషిద్దాం. దేవుడు మనల్ని దీవించిన గాక. ముగింపు ప్రార్థన చేయాల్సింది రాజేష్ను కోరుచున్నాను. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు అయిన దేవ, మీకు అనేక వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, ఇదిగో ప్రభువా, నా తండ్రి నైనా నీ గుణాతిశయములు ప్రభువా నా తండ్రి తెలుసుకోవడానికి, నా తండ్రి ప్రభువా నైనా నీ బిడ్డలుగా ప్రభు మమ్మల్ని ఎన్నుకున్నామని నా తండ్రి తెలుసుకోవడానికి, అలాగే ప్రభు ఎన్నుకున్న ప్రభు ఏ విధంగా జీవించాలో ప్రభు నా తండ్రి నేను ఇదిగో ప్రభు నైనా మేము ఎట్టి విధంగా ఉండాలని ఆశపడుతున్నావు ప్రభు, తెలియపరిచావు తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. నాయన ఇదిగో తండ్రి నాయన అన్ని జనాంగంతో నా తండ్రి ఏకమైపోయేవారుగా ఉండకుండా ప్రభు నా తండ్రి నీ బిడ్డలుగా నా తండ్రి నాయన నీ వెలుగును కలిగి ప్రభు నా తండ్రి పాపంలో నా తండ్రి పాలివారమై ఉండకుండా ప్రభు నా తండ్రి ఎప్పటికప్పుడు నైనా జాగ్రత్త కలిగి నా తండ్రి నైనా ఇదిగో ప్రభు నా తండ్రి మెలకువతో ఉండడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి.
నేను ఇదిగో తండ్రి నాయన మా పోకడ నాయన తండ్రి, మా మాట తీరు ప్రభా నా తండ్రి నాయన, బయటికి వెళ్ళినప్పుడు ప్రభు ఇదిగో తండ్రి నా తండ్రి నాయన ఇదిగో ప్రభా లోకముతో ఏకమైపోయినట్లుగా ఉండకుండా ప్రభా నా తండ్రి, పరిశుద్ధ యాగముగా నా తండ్రి మా దేహంలో అర్పింపబడి ప్రభువా, మా నోట నుంచి వచ్చే ప్రతి మాటను బట్టి ప్రభా నీ నామానికి మహిమ వచ్చే విధంగా జాగ్రత్త పడటానికి సహాయం దయచేయండి తండ్రి. నాయన నీ యొక్క కృపను కోరుకుంటున్నాం ప్రభా. నాయన ఇదిగో తండ్రి సాతాను నాయన ఇదిగో తండ్రి ఎవరిని మృంగుదునా అని ప్రభా నా తండ్రి నాయన ఇదిగో ప్రభా నా తండ్రి కాచుకుని ఉంటుండగా ప్రభా నాయన వాడి ఎరలోకి ప్రభా మేము పడిపోకుండా సహాయం దయచేయండి. నాయన ఇదిగో తండ్రి నాయన అన్యులతో నాయన ఇదిగో తండ్రి నాయన మేమున్నప్పుడు ప్రభా మా ప్రవర్తన అంతటినీ కనిపెట్టుకుని ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి నాయన పూర్వ స్వభావమును విడిచిపెట్టి ప్రభా నవీన స్వభావాన్ని ధరించుకోనమంటున్నావు ప్రభా. నిజమైన మార్పు కలిగిన హృదయాలు మాకు దయచేయమని అడుగుతున్నాం నాయన. మా మనస్సులో మార్పు దయచేయండి, మా ఆలోచన విధానాన్ని మార్చమని అడుగుతున్నాం తండ్రి. నీ రక్తము చేత మమ్మల్ని కడగమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి నాయన మనస్సాక్షిని సైతము నా తండ్రి యేసు రక్తము శుద్ధి చేయగలదని వాగ్దానం ఇచ్చావు కదా ప్రభువా. నిత్యము నా తండ్రి నాయన మమ్మల్ని మేము చెక్ చేసుకుంటూ నాయన నీ రక్తము చేత కడుక్కుంటూ ప్రభా నా తండ్రి విడుదల పొందుతూ ప్రభు నీ బిడ్డలుగా సాగే కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నేను ఈ వారం ప్రభా నా తండ్రి నాయన బిడ్డలైన వారు ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభు ఎదుర్కొనబోయే ప్రతి పరిస్థితిలోనూ నీ హస్తం తోడుగా ఉంచమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మెట్టుకు ప్రభు ఇదిగో తండ్రి జరగబోయే పరిశుద్ధాత్మ కూడిక కొరకు ప్రభా నా తండ్రి నూతనమైన తృష్ణతో ప్రభా నా తండ్రి నాయన ఎవ్వరికి వారు నాయన సిద్ధపడడానికి సహాయం దయచేయండి. అటువంటి ఆకలిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నేను అంత్య దినాల్లో ఉన్నామని గుర్తెరుగుచు ప్రభా నీ బిడ్డలుగా ప్రభా నా తండ్రి ఇదిగో నాయన విడవబడితే బహుఘోరమని ప్రభా గుర్తెరుగుచు ప్రభా నా తండ్రి నీ పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రభా బుద్ధిగల కన్యకలుగా నాయన సిద్ధపడి ఉండడానికి ప్రభా సంఘాన్ని సిద్ధపాటు చేయమని అడుగుతున్నాం తండ్రి. నీ సహాయాన్ని వేడుకుంటున్నాం. పలువిధ శోధనలో ప్రభా నీవు బలమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నేను ఉన్న అక్కరలను తీర్చమని అడుగుతున్నాం నాయన. ఇదిగో ఛాలెంజెస్ అన్నిటిలోనూ ప్రభు నీ హస్తం తోడుగా ఉంచమని అడుగుతున్నాం. ఉద్యోగ అవసరతల నిమిత్తమైన ఆయన బిడ్డలు అనేక మంది నా తండ్రి ఇదిగో ప్రభు ఉంటున్నారు ప్రభు, సహాయం దయచేయండి నాయన. నీ రాజ్యంలో స్థిరపడటానికి ప్రభువా నా తండ్రి వారికి ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభా నాయన ఇదిగో తండ్రి వారికి ద్వారములు తెరవమని అడుగుతున్నాం తండ్రి. సహాయాన్ని వేడుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ఇక్కడ నా తండ్రి ఇదిగో ప్రభా కానుకలుగా సమర్పించిన ప్రభా నాయన ఇదిగో తండ్రి నాయన ధనాన్ని ప్రభా నా తండ్రి నీ రాజ్యానికి వాడుకొనమని అడుగుతున్నాం. ఇంకా నువ్వు నమ్మకత్వాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీ సొమ్మును దొంగిలించే వారముగా ఉండకుండా ప్రభా నా తండ్రి నమ్మకముగా ప్రభా నాయన దశం భాగం చెల్లించే వారముగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. మెటికి కూడుకుని నాయన ముగించుకుని వెళ్ళుచుండగా నీ ఆత్మ నడిపింపును కోరుకుంటున్నాం ప్రభా. నాయన ఇక్కడ విత్తబడిన వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ప్రభా నా తండ్రి ఈ వారమంతా గడపడానికి తగిన సహాయం దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసం మనకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. దీవించును గాక. మనం త్వరగా బయటకు వెళ్దాం. మా